హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఏంటో పండగంతా అయిపోయిన తర్వాత పండగ పిండి వంటలు పొంగడాలు అంటూ వచ్చింది అనుకుంటున్నారా? ఏం చేస్తాం, పండగ అయిపోయినా కూడా పిండి వంటలు తినకపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఇలా నాలా అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు 90s బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ ప్రాబ్లం. ఎందుకంటే చిన్నప్పుడంతాను చక్కగా అమ్మమ్మలు నాన్నమ్మలు చేసి పెట్టే ఇలాంటి మంచి మంచి పిండి వంటలు తిని ఇప్పుడు వీటిని చేసుకునే ఆప్షన్ లేక, అలా అని బయట దొరికే ఏ స్ట్రీట్ ఫుడ్తో అడ్జస్ట్ అవ్వలేక ఈ పండగ వచ్చిందంటే చాలు ఇంట్లో వాళ్ళు చేసే పిండి వంటలు ఆ పెద్దవాళ్ళే తెగ గుర్తొస్తారు. మరి మీకు కూడా అలాగేనా కాదా? అందుకనే చెప్పి నేను ఇవాళ సింపుల్గా పొంగడాల్ని ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. వీటి కోసం నేను ఇక్కడ 1 కేజీ రేషన్ బియ్యం, లేదంటే పాలిష్డ్ చేయని ఏవైనా రైస్ అయినా పర్వాలేదు, అవి కూడా పాత రైస్నే తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఫైనల్గా కడిగేటప్పుడు కొంచెమంతా ఆ బియ్యం కడిగిన వాటర్ని తీసి సైడ్ని పెట్టుకోవాలి. ఆ బియ్యం నానిన తర్వాత వాటిని వడకట్టి పక్కన పెట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం బియ్యం కడిగేటప్పుడు కొంచెం వాటర్ని తీసి పెట్టుకుంటాం కదా, ఆ వాటర్ని యూస్ చేసుకొని బియ్యం మొత్తాన్ని చాలా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఎక్కడ రవ్వగా అస్సలు తగలకూడదు. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి మనకి దోశల పిండి ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ అదే కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అంతా అలా ఉంటుంది. దీనిలో నేను 1 కేజీ బియ్యానికి 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు గోధుమ పిండి, అంటే నేను ఇక్కడ 3 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను కదా, 1 గ్లాసుడు గోధుమ పిండి అయితే ఈ పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది గోధుమ పిండి వేసిన తర్వాత మళ్ళీ కొంచెం టైట్గా తయారవుతుంది కదా, అప్పుడు ఈ గోధుమ పిండిని మిక్స్ చేసి పక్కన పెట్టేసి బెల్లాన్ని కరిగించుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇక్కడ బెల్లాన్ని కూడా 1 కేజీ వరకు తీసుకున్నాను. 1 కేజీ బియ్యం కదా ఇవి, దీనికి 1 కేజీ బెల్లాన్ని తీసుకుని ఈ బెల్లాన్ని కూడా లైట్గా తరిగి పెట్టుకోవాలి. తురుముకున్న తర్వాత మనం దీనిని ఒక గిన్నెలోకి వేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ బెల్లాన్ని కరిగే వరకు కరిగించుకోవాలి. మనకి ఇక్కడ ఎటువంటి పాకం ఏమీ అవసరం లేదనమాట. బెల్లం చక్కగా బాగా కరిగిపోతే, బెల్లం మొత్తం కరిగిన తర్వాత దానిని వడకట్టి తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఎటువంటి చెత్త అది ఉంటుంది కదా, ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవి రిమూవ్ అయిపోతాయి. తర్వాత ఈ బెల్లం పాకాన్ని మనం గోధుమ పిండి కలిపిన పిండి ఉంది కదా, దాంట్లో ఈ పాకాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ చక్కగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఎక్కడైనా మీకు ఉండలుగా అనిపించినా కూడా, ఎటువంటి బబుల్స్ లాంటివి ఉన్నా కూడాను పిండిని లేదంటే వడకట్టుకుంటే మంచిది. కానీ పిండి మాత్రం చాలా స్మూత్గా ఉండాలి, ఎక్కడ ఎటువంటి బబుల్స్ గట్రా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి వంటలు చాలా సింపుల్గా చేసేద్దాం అంటారు, కానీ అలా చేసినవి అంత బాగోవు అంటుంటారు. కానీ నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి, చక్కగా యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్లో వస్తాయి. ఒకప్పుడు ప్రయాణాలంటే రోజులు సమయం పట్టేవి, కానీ ఇప్పుడు గంటల్లో జర్నీస్ కంప్లీట్ అయిపోవట్లేదా చెప్పండి? టైం ఎక్కువైనా తక్కువైనా మనం చేరుకున్న గమ్యం ఒకటే కదా. అలాగే ప్రాసెస్ ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ మాత్రం సేమ్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, బియ్యం 4 గంటల కంటే ఎక్కువ సమయం నానాలి. అలాగే ఈ పిండిని కలిపాక 2 గంటల పాటు రెస్ట్ ఇచ్చి ఒక పక్కన పెట్టుకోవాలి. అదే ఇది ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా, మనకి టెంపరేచర్ నార్మల్గా ఉంటుంది కనుక పర్వాలేదు. అదే ఏ సమ్మర్ అనుకోండి, ఇలా బయట పిండిని విడిచిపెట్టామంటే అది పులిసిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకొని పిండిని రెడీ చేసుకోండి. చూస్తున్నారు కదా, కరిగించుకున్న బెల్లం మొత్తం ఇప్పుడు ఈ పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా 2 స్పూన్ల ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిని 2 అవర్స్ పాటు అలా రెస్ట్ ఇచ్చి విడిచిపెట్టేయాలి. ఇంతకీ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, మరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీకు అందిస్తాను. ఇప్పుడైతే మన పిండి 2 అవర్స్ కంప్లీట్ అయిపోయింది కదా. 2 అవర్స్ తర్వాత ఇప్పుడు ఈ పిండిలో మిక్స్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని 1 కప్పుడు నువ్వులు, మంచి తెల్ల నువ్వులు తీసుకొని వాటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతున్నాయి అనే వరకు ఇలా రోస్ట్ చేసి వీటిని మనం మిక్స్ చేసి ఉంచుకున్న పిండిలో డైరెక్ట్గా అలా వేసుకొని వాటిని కూడా కలుపుకోవాలి. తర్వాత అదే కడాయి పెట్టుకొని అందులో 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యిలో కొన్ని కొబ్బరి ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు,
అలాగే జీడిపప్పు పలుకులు, వీటిని కూడా ఈ నెయ్యిలో బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని నెయ్యితో పాటుగా ఆ పిండిలోకి వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ని మార్నింగ్ 6 o'clockకి బియ్యం అయితే నానబెట్టుకున్నాను. తర్వాత 10 to 11 మధ్యలో వాటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే 1 o'clockకి నేను వీటిని ఇప్పుడు పొంగడాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవి లంచ్ టైం అంటే 2 o'clock లోపల కంప్లీట్ కూడా అయిపోతాయి చేసుకోవడం. చూసారా, కొబ్బరి ముక్కలు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వాటికి ఇలా పక్కకు తీసుకొని దీంట్లోనే కాజు, మనం కట్ చేసుకున్న కాజు, జీడిపప్పు కూడా వేసి వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి తీపి అంటే బెల్లం మనకి స్వీట్నెస్ సరిపోయింది లేదో చెక్ చేసుకొని ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకొని మనకి పొంగడాలు వేయడానికి అవసరమైనంత ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. నేను ఈ వీడియోని చాలా రెస్పాన్సిబిలిటీతో చేశాను. ఎందుకంటారా, మన ముందు వాళ్ళకి ఇవి ఏ టైంలో చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో, ఏ అకేషన్లో చేసుకోవాలో వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకి ఈ పేరు కానీ టేస్ట్ కానీ పేరు చెప్పినా ఇది ఒక తినే ఐటమా అనే ఎక్స్ప్రెషన్తో చూస్తుంటారనమాట. సో మనం ఈ జనరేషన్కి తగ్గట్టు అప్డేట్ అవుతూనే మన పాత పద్ధతుల్ని కూడా క్యారీ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడాను ఈ పొంగడాలు, అరిసెలు అని ఇలాంటి వంటకాలు ఏవైనా ఉంటే అమ్మమ్మలు, నాన్నమ్మలు మాత్రమే చేయగలరు, ఇటువంటివి మన వల్ల కాదు అని అనుకోకుండా మీరు కూడా సింపుల్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అంతేకాకుండా వాళ్ళతో మళ్ళీ పండగ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ మీ చేతితో ఇటువంటివి చేసి పెట్టమని అడిగేలా చేసి పెట్టండి. సరేనా? ఇప్పుడు చూస్తున్నారు కదా మన పొంగడాలు ఎంత చక్కగా వస్తున్నాయో. ఆయిల్ వేడైన తర్వాత చక్కగా గరిటె నిండుగా పిండిని తీసుకొని అలా ఒకేసారి ఒకే దగ్గర వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అయ్యి చక్కగా బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట. చూసారా, బియ్యాన్ని దంచడం, పిండి చేయటం, వాటిని జల్లించడం, వాటిని పాకం పట్టడం, ఇటువంటి ప్రాసెస్లన్నీ స్కిప్ చేసుకుని ఎంత సింపుల్గా మన పొంగడాలని రెడీ చేసుకోవచ్చో చూపించాను. మీకు మరి మీ ఇంట్లో ఎవరు చేసిన పొంగడాలని ఇష్టంగా తినేవారు కామెంట్ చేయండి. ఇంకా ఈ ప్రాసెస్ని అలా కంటిన్యూ చేసుకుంటూ ఒక్కొక్క గరిటెడు పిండితో ఇలా ఒక్కొక్క పొంగడాన్ని వేసుకొని వాటిని ఇలా మీడియం ఫ్లేమ్లో చక్కగా పొంగే వరకు రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకొని పొంగడాలన్నింటినీ తీసుకుంటే మనకి పొంగడాలు రెడీ అయిపోతాయి. మీరు కొంచెం పేషెన్స్తో ఒక్కొక్క పొంగడాన్ని ఫ్రై చేసుకోండి. రెండు వేస్తే అవ్వదు. నేను ఇక్కడ ఏదో ఇంకా టైం తక్కువ చేసుకుందామని చెప్పి 2 వేసి వేయడానికి ట్రై చేశాను, కానీ 2 వేసి వేస్తే అంటే అంత బాగా రావన్నమాట. అవి 2 అతుక్కుపోవడం, వాటిని మళ్ళీ వేడి తీసేటప్పుడు అవి ముక్కలుగా అయిపోవడం, ఈ ప్రాసెస్ అంతా బాగా ఇదవ్వదు. చక్కగా ఒక్కొక్కటి వేసుకుంటే చూడటానికి తినడానికి చక్కగా పొంగుతూ బాగా వస్తాయి. అలాగే ప్రతి పొంగడాన్ని కూడా వేసుకునేటప్పుడు పిండిని ఇలా అడుగు భాగం నుంచి బాగా కలుపుకుని గరిటె నిండుగా పిండిని తీసుకోవాలి. లేదంటే పైకి పల్చగా ఉండే పిండి ఉంటూ ఆ కింద భాగాన చిక్కగా ఉండిపోతుంది అనమాట. అందుకే ప్రతి పొంగడాన్ని కూడా అడుగు నుంచి చక్కగా కలుపుకుంటూ పొంగడాల్ని ఇలా వేసుకోవాలి. మీకు అవకాశం ఉంటే వీటిని ఇలా నూనెలో కాకుండా నెయ్యిలో ఫ్రై చేసుకోండి. వీటిని ఆయిలీ ఫుడ్ అని వంక పెట్టే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే చక్కగా బియ్యము, బెల్లము, నువ్వులు, కొబ్బరికాయ, అలాగే నెయ్యి అన్నీ కూడా హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది. సో ఎటువంటి వంక పెట్టే ఛాన్స్ ఉండదు. మరి నేను సింపుల్గా చూపించే ఈ పొంగడాల రెసిపీ మీకు బాగా నచ్చింది కదా? అయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసి పెట్టండి. మరి నా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని. అంతేకాకుండా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, అలాగే మీ యొక్క లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. థ్యాంక్ యూ.